చాలా భయం అవుతుంది. సామాన్య దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వర్గాలన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంక్ బండ్ వైపు కదలబోతున్నాయి. అదైతే స్పష్టమైన ఇండికేషన్ ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజయ్ గారు. మనం గోపాల్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం, హైకోర్టు న్యాయవాది. వారి దగ్గరికి వెళ్లే ముందు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూసి వెళ్దాం. ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసింది. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22A ఉంటే 22A ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. కృషాంక్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది, దిస్ సైట్ ఈస్ అండర్ రివ్యూ. మాయం చేసి పడేసిండ్రు. తప్పు చేయకపోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది. రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైపోయింది భూభారతిలో. రైట్. హైదరాబాద్, గోపాల్ శర్మ గారు, హైదరాబాద్ నగరమే మాయమైపోయింది. మనం మితాలీలో చదువుకున్నాము చిన్నప్పుడు. అది కథో, ఆ కథే ఇవాళ నిజమవుతుంది. ఒక రాక్షసుడు ఒక ఊరి మీద పడి ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుంటాడు ఊర్లో వాళ్ళతోటి. అరే రోజుకొకళ్ళు రండిరా, నాకు బండిడు అన్నం తీసుకొచ్చి పెట్టండి, రోజుకొకళ్ళు రండి. ఊరు ఖాళీ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంకో ఊరి మీద పడుతున్నాడు. ఆ ఊరు ఇప్పుడు హైదరాబాద్ అని జనం అంటున్నారు. మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు మీరు బయట పెట్టి చాలా నాకు హెల్ప్ చేశారు. ఏంటంటే అసలు ఈ 22A దరిద్రం మొదలైందే వాళ్ళ మామ పీరియడ్లో కదా. మీకు ఒక చిన్న డేట్తో సహా, జీవో నెంబర్తో సహా చెప్తాను. ఆ జీవోని ఛాలెంజ్ చేసింది కూడా నేనే హైకోర్టులో. ఆ రోజు సెప్టెంబర్ 30, 2020 జీవో నెంబర్ 101 రాసుకోండి దయచేసి. అప్పుడు కేసీఆర్ సడన్ గా బయటకు వచ్చి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏమన్నాడు, రేపటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ బంద్ అన్నాడు. అసలు ఆయనకు ఆ హక్కు ఉందా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు హక్కు ఎట్లా ఉంటుందండి? దాన్ని క్యాబినెట్ లో పెట్టు, లేకపోతే ఒక స్టాచ్యుటరీ రైట్స్ క్రియేట్ చేయాలి, ఒక స్టాచ్యుటరీ సపోర్ట్ ఉండాలి, లేకపోతే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ఇవేం లేకుండా సడన్ గా వచ్చి రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ బంద్. తెలంగాణలో ఉన్న 1,05,00,000 ఇళ్ళు కూడా ధరణిలో మీరు గనక పేరు నమోదు చేసుకోకపోతే, తెలంగాణలో ఉన్న 1.5 ఎకరాల భూమి మీరు ధరణిలో గనక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు అమ్మలేరు, కొనలేరు అని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు అనౌన్స్ చేయటం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మున్సిపల్ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు గగ్గోలు పెట్టారు అందరూ, ఎవరు బిల్డర్స్ అంతా. అదేంటి సార్ ఎలక్షన్స్ పెట్టుకొని మా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి అంటే, అప్పుడు హై లెవెల్ మీటింగ్ పెట్టి, ఈ లోపల నేను ఆ జీవోని ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఆయన అన్న మాటలని మేము అదే ఇదేంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేకుండా, ఒక చట్టబద్ధమైన ఇది లేకుండా, అమెండ్మెంట్ చేయకుండా ఈ విధంగా అంటామేంటని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో స్టే తీసుకొచ్చాం. దీని అంతటికి కారణము అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్, బీహార్ రౌడీ ఎలిమెంట్ ఒకడు, ఆ గుండా గ్యాంగ్ ఒకటి ఉంది అక్కడ. ఎవరెవరు వాళ్ళ పేర్లు చెప్తాం మీకు. సోమేష్ కుమార్, అమయ్ కుమార్, హరీష్, వీళ్ళందరికీ ఒక లీడర్ ఉండేవాడు అప్పుడు, ఒక ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ. వీళ్ళంతా కలిపి ఒక గ్యాంగ్ తయారైపోయి ఈ మొత్తం కూడా అప్పుడు 20 నుంచి 25 లక్షల ఎకరాలు ధరణిలో పెట్టి, వీటన్నిటి కూడా ఎక్కడ, మేడ్చల్, మల్కాజ్గిరి,
ఈ మహేశ్వరం, భావనగిరి, తర్వాత రంగారెడ్డి, ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ధరణిలో పడేశారు. పడేసి 22A పడేశారు. ఏంట్రా అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, అరే ఇదేదో మన చేతిలోంచి జారిపోయేటట్టుందని చెప్పి మళ్ళా ఏదో రివ్యూ మీటింగ్ పెట్టి రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఎంత పరిస్థితి ఉందంటే, నేను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చిన తర్వాత బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు తాజ్ డక్కన్లో ఒక మీటింగ్ పెట్టారు. ఇఫ్ యూ రిమెంబర్, నన్ను పిలిచారు. పిలిచి సార్ ఇక్కడ మీరు స్పీచ్ ఇవ్వండి, కానీ ఎవరి పేరు చెప్పకండి, అధికారుల పేర్లు అసలు చెప్పకండి, ముఖ్యమంత్రి పేరు చెప్పకండి, కానీ మీరు ఏం కేసు వేశారు, దాని రిజల్ట్ ఏంటో చెప్పండి అంటే అంత అండర్ ప్రెషర్ ఆ రోజు వాళ్ళు బిల్డర్స్ ఉన్నారు. క్రెడాయి మీటింగ్లు పెట్టారు తాజ్ డక్కన్లో. నా దగ్గర ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా అన్ని ఉన్నాయి. సన్మానం చేయడానికి కూడా భయపడ్డారు, ఒక పూలదండ కూడా వేయటానికి. సో ఈ విధంగా ధరణికి దరిద్రం మొదలైంది సెప్టెంబర్ 2020 30th